హైదరాబాద్ లాంటి నగరాలలో గ్యాస్ కొరత అయితే తారస్థాయికి అయితే చేరుతా ఉంది. ఒకవైపు ప్రభుత్వాలు ఎటువంటి కొరత లేకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా కొంత తాత్కాలికంగా అయితే కొంత కొరత ఏర్పడతా ఉంది. ముఖ్యంగా హాస్టల్స్ ఏవైతే ఉంటాయో బాయ్స్ హాస్టల్స్, ఇటు గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ప్రైవేట్‌కి సంబంధించిన హాస్టల్స్‌లో అక్కడ నడపడానికి గ్యాస్ సిలిండర్ కొరత వల్ల వాళ్ళు మెనూ ప్రిపేర్ చేయడానికి కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. పాత పద్ధతిలో కట్టెల పొయ్యి ద్వారానే మరి వంట వండి అక్కడున్న ఎవరైతే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు హాస్టల్‌లో ఉండే వాళ్ళకైతే వడ్డిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం అమీర్పేటలో ఒక బాయ్స్ హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ మనకి వంటలు కట్టెల పొయ్యి ద్వారా వాళ్ళు చేశారు. కట్టెల పొయ్యి ద్వారానే మొత్తం వండేశారు. వాళ్ళు ఇప్పుడు ఫుడ్‌ని కూడా లోపలికి తీసుకెళ్లారు. మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏదైతే గ్యాస్ కొరత అనేది కూడా ముఖ్యంగా హైదరాబాద్‌లో 11,000కి పైనే హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఈ హాస్టల్స్‌లలో కొంత ఇబ్బంది అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హోటల్స్‌లో కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో దాంట్లో కూడా కొంత ఈ గ్యాస్ కొరత అయితే ఏర్పడతా ఉంది. ఇప్పటికే చాలా మంది కూడా రెస్టారెంట్‌కి సంబంధించిన వాళ్ళు, హోటల్ నడిపించే వాళ్ళు, యాజమాన్యం కూడా అందరూ ఎళ్లి కూడా వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. రంజాన్ మాసం కాబట్టి అక్కడ చాలా వరకు రెస్టారెంట్‌లో రద్దీగా ఉంటుంది. ఫుడ్ కూడా ప్రిపేర్ చేయడం అత్యధికంగా ఉంటుంది అన్నట్టుగా అటు రెస్టారెంట్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇటు హాస్టల్స్ వాళ్ళు కూడా ప్రముఖంగా ఇటు అమీర్పేట కావచ్చు, దిల్‌సుఖ్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఈ ఏరియాలలో విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చేసి ఇక్కడ ఐటీ, నాన్ ఐటీ సంబంధించిన కోర్సులు వాళ్ళు కోచింగ్ తీసుకుంటా ఉంటారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ సంబంధించిన వాటిని ఇంకో కాంపిటిటివ్ ఎగ్జామ్స్‌కి వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉంటారు. వాళ్ళు ఈ హాస్టళ్లలో ఉంటారు. హాస్టళ్లలో వాళ్ళకి అత్యధికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా ఇక్కడనే ఉండి హాస్టళ్లలో ఉండి ఇంటికి దూరంగా ఉండి కొంత ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది అవుతా ఉంది. మెనూలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఎక్కువ గ్యాస్‌ను ఉపయోగించే వంటకాలు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా తగ్గిస్తూ ఉన్నారు. మెనూలో రొటీన్ మెనూని పెడతా ఉన్నారు. ఏవైతే గ్యాస్ సంబంధించిన ఎక్కువ యూజ్ కాకుండా ఏవైతే సులభంగా గ్యాస్ లేకుండా కానీ కట్టెల పొయ్యి మీద అయ్యే కర్రీస్‌నే వండుతూ ఉన్నారన్నట్టుగా ఇటు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ కొరత అనేది కూడా కొంత తాత్కాలికంగానే ఉండొచ్చు అన్నట్టు కూడా ప్రముఖులైతే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే వీటికి సంబంధించి కూడా ఇటు భారత ప్రభుత్వం కూడా కీలకంగా పనులు మొదలుపెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఇటు అంతర్జాతీయ సంబంధించిన వాళ్ళతోని కూడా వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రభుత్వం అయితే తీసుకొని వాటిని కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి హాస్టల్‌లో ఉన్న వాళ్ళతోని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి ఏమనుకుంటా ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఈ హాస్టళ్లలో ఎలా ఫుడ్ అందిస్తా ఉన్నారు, వీళ్ళు ఇక్కడైతే అంటే ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కట్టెల పొయ్యి అయినా పర్లేదు వాళ్ళకి వంట వండి వాళ్ళకి అందించాలి ఖచ్చితంగా అన్నట్టుగా వాళ్ళు హోటల్ సంబంధించిన వాళ్ళు ఇటు హాస్టల్ సంబంధించిన వాళ్ళు వెళ్తా ఉన్నారు. కాకుండా హాస్టల్ ఫీజులు కూడా కొంత మార్పు చెందుతా ఉన్నాయి. ఎందుకంటే గ్యాస్ సంబంధించిన సంక్షోభం ఏర్పడడం వల్ల గ్యాస్ బయటికెళ్ళి బ్లాక్‌లో తీసుకోవడం వల్ల దాదాపుగా బ్లాక్‌లో ఉన్న ఆ గ్యాస్ కూడా మనం చూసినట్లయితే 5,000కి పైనే మరి పలుకుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక్క సిలిండర్ ధర కమర్షియల్ సంబంధించిన సిలిండర్ అత్యధికంగా బ్లాక్‌లో అమ్ముడుపోతా ఉన్నాయి అన్నట్టు కూడా ఇప్పుడు కథనాలు అయితే వస్తా ఉన్నాయి. వాటిపైన కూడా ప్రభుత్వాలు అయితే చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అలా ఎవరు కూడా ఇట్లా బ్లాక్‌లో అమ్మడాలు కానీ కొనడాలు కానీ చేయొద్దు. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు బుకింగ్ చేసుకుంటారో, ఎవరికైతే లీగల్‌గా ఎంత అవసరం ఉందో వాళ్ళకి సంబంధించిన ఏదైతే వాళ్ళ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే వాళ్ళకి అందించాలి అన్నట్టుగా ఇటు ప్రభుత్వం కూడా ఇటు కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు కూడా కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశం మీద అయితే పరిగణలోకి తీసుకొని ఇబ్బంది కాకుండా చూస్తామన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఇటువంటి కొరత లేకుండా చూస్తాము. ఎవరు కూడా ప్యానిక్‌గా అత్యధికంగా బుక్ చేసుకోకండి, ప్యానిక్ చెందకండి అన్నట్టు కూడా ప్రభుత్వం ఉన్న అధికారులు అయితే చెప్తాను. ఒకసారి లోపలికెళ్ళి తెలుసుకుందాం, వాళ్ళ యొక్క ఇబ్బంది ఎలా ఉంది, ఎలా వండుతా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. हॉस्टल में अभी फूड कंप्लीट प्रिपेयर नहीं हो रहा है, रात को चपाती भी नहीं मिल रहा है, वो थोड़ा प्रॉब्लम है गैस का, इसीलिए बाहर भी वो कुकिंग कर रहा है वो आदमी। नॉर्मल करीज, नॉट स्पेशल। nowadays the gas problem happening na, that's why they're cooking some normal curries. The gas problem ke before after? No, before is good. Now there's problem na, breakfast they are not providing the good breakfast now. That is the now. అన్న, ఎట్లా గ్యాస్ కొరత హాస్టల్లో ఫుడ్ ఎలా వండుతా ఉన్నారు? गैस కొరత ఏనా? हाउ टू कुक? अभी पहले तो गैस में बना रहा, गैस नहीं है ना अभी, बहुत तकलीफ हो रहा है, तो इसलिए లకడి మీద బనా రहे हो. పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అని ఇప్పుడు కట్టల మీద చేయాలంటే గ్యాస్ లేదు కదా, మనకి అదే ఇబ్బంది పుట్టున్నాయి పని. అంటే ఇంత ముందు ఎలా ఉండేది, గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా ఉండేదా? ఇప్పుడే ఈ 2-3 రోజులు అయింది అంతే.
ఎంతమంది ఉన్నారు మన హాస్టల్లో, ఎంతమంది ఉంటారు? హాస్టల్లో మామూలుగా ఏదో 300 మందిలో అట్లా అంట్లో ఉంటున్నారు. అంటే డైలీ కర్రీస్ ఏముంటాయి, ఎట్లా ఏమేమి కర్రీస్? తెలిసి ఉన్నాయి, అది బెండకాయ దొండకాయ ఏదో కర్రీస్ ఉన్నాయి కదా, అదే అన్నీ ఉంటుంది. మన మెనూలో మార్పు చేశారా మీరు? అంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల మెనూలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్చేయాల్సింది కానీ టైం పడుతుంది, ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది. ఓకే. ఏం చెప్తారు ప్రభుత్వాలకు, ఏం చెప్తారు? మీరు గ్యాస్ కొరత ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, అవును, ఏం చెప్తారు ప్రభుత్వాలకు? అని అదే కొంచెం మార్చేయాల్సింది. ఇప్పుడు ఫుడ్ అయినా ఏదైనా కొంచెం మార్చేయాలి, కొంచెం ఏదో తొగి చేయాలి అంటే అట్లా మనకి ఇబ్బంది అవుతుంది కదా. అదే అంటే గ్యాస్ ఉన్నప్పుడు తొందరగా అవుతుండే కదా వంటలు. గ్యాస్లో ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది, ఎప్పుడైతే కొంచెం టైం పడుతుంది, చాలా టైం పడుతుంది మనకి. అట్లా పొగ ఇట్లా రావడం, పొగ రావడం, కానీ పుల్లలు ఉంటుంది కదా, అది ఇబ్బంది ఏమన్నా అవుతుందా? అంటే కట్టెల పొయ్యి మీద, కట్టెల పొయ్యి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఈ మెనూలో కూడా చాలా వరకు మార్పులు వస్తున్నాయని చెప్పా కదా, ఒకసారి అడుగుదాం. ఇక్కడ అన్న వాళ్ళు కూడా హాస్టల్లో భోజనం చేస్తా ఉన్నారు. అన్న, ఎట్లాంటి మార్పులు వస్తా ఉన్నాయి? గ్యాస్ కొరత ఎట్లా ఉంది ఇక్కడ మన కాడ? అంటే రోజు ఒకసారి ఇడ్లీ పెట్టేవాళ్ళు, ఇప్పుడు దానికి బదులు ఉప్మా పెడుతున్నారు. ఇంకా పూరి పెట్టేవాళ్ళు, పూరి కూడా అవాయిడ్ చేసి మామూలుగా రైస్ అలాంటివి చేస్తున్నారు. అంటే ఐటమ్స్ని రీప్లేస్ చేస్తున్నారు అనమాట. ఏదైనా సింగిల్ టైం ఇన్స్టెంట్గా అయిపోయేది చేస్తున్నారు. ఎక్కువ టైం పట్టేటి అవాయిడ్ చేసి సింగిల్ టైం అవేటి చేస్తున్నారు అనమాట. హాస్టల్లో ఉండేవారు కూడా కొంత మనీ కూడా పెంచుతాం అన్నట్టు కూడా కొంత వస్తా ఉంది కదా, నిజమే? అంటే మీకు ఏమన్నా చెప్తున్నారా మీ హాస్టల్ వాళ్ళు? అంటే అమౌంట్ కూడా గ్యాస్ కొరత ఉంది, ఇట్లా 200, 300 ఎక్కువ పడవచ్చు అని ఏమన్నా చెప్తున్నారు? నేనైతే వినలేదు. ఇక్కడ అలాంటిది ఏం లేదంట. లేదు. అంటే ఏమంటారు మీ హాస్టల్ వాళ్ళని కూడా అడిగినప్పుడు ఏమంటున్నారు? అంటే ఒకటే రిపీట్ పెడతా ఉన్నారా? రిపీట్ అంటే ఇంకా అది పరిస్థితులు బట్టి కొన్ని రోజులు అలా ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత చేంజ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. అంటే అంతకుముందు ఎలా ఉండదు? అంతకుముందు ఎఫెక్ట్ లేక ముందుకి ఎట్లా ఉండదు? మార్నింగ్ పూట డైలీ టిఫిన్స్ మంచిగా పెడతారు, బాగుంటుంది. ఇప్పుడే కొంత ఇబ్బందిగా ఉంది. అంటే ఎంతమంది ఉంటారు మీ హాస్టల్లో? మొత్తం 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్స్ దాకా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎట్లా కట్టెలు వాడుతారా లేకుంటే ఇప్పుడు? కట్టెలు ఒక టైం కట్టెలు, టైం గ్యాస్. ఓకే, టైం కట్టెలు. సో మనం ప్రధానంగా కూడా చూడొచ్చు, ఈ హాస్టల్లో కూడా కట్టెలు వాళ్ళు స్టోర్ చేసుకున్నారు. అంటే కట్టెలు కూడా మనం తెచ్చుకొని స్టోర్ చేసుకొని వాళ్ళు ఒక పూట స్టవ్ మీద, ఇంకొక పూట కట్టెల మీద కూడా కుక్ చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మ్యాక్సిమం త్వరగా అయ్యేది ఏదైతే వంటకాలు ఏవైతే త్వరగా అవుతాయో, ఎక్కువ మంటని ఉపయోగించకుండా తక్కువ మంటతో ఏవైతే అవుతాయో వాటిని వాళ్ళు చేస్తూ ఉన్నారు, రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. ఉప్మా ఎక్కువ పెట్టేస్తూ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎక్కువ స్టవ్ వాడకుండా మాత్రమే ఇవి చేస్తూ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఇట్లా ఉన్నాయి అన్నట్టు కూడా. మొత్తానికి హాస్టల్లో కూడా మనం చూసినట్లయితే ఇదే సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా హైదరాబాద్తో పాటు పలు సిటీలలో కూడా 11,000 హాస్టల్ పైనే ఉన్నాయి. ఈ హాస్టల్లో కూడా ఈ పరిస్థితి ఇట్నే ఉంది. ఇట్లా ఉంటుంది గ్యాస్ వల్ల ఏం ఇబ్బంది లేదు, మామూలుగా అయితే టిఫిన్ తగ్గిస్తున్నాను. టిఫిన్స్ ఎలా ఉంటుంది? టిఫిన్స్ చపాతీ ముందు పెట్టేవారు, ఇప్పుడు తగ్గించారు, చపాతీ లేదు, ఏం లేదు. ఏమంటున్నారు వాళ్ళు, మీ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఏం అనట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. అలా అయితే నార్మల్ గా పొయ్యిలో పెట్టి పొయ్యి దగ్గర అలా చేస్తున్నారు, కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. ఎంతమంది ఉంటారు ఈ హాస్టల్లో? మొత్తం ఎంతమంది ఉంటారు? నేను రీసెంట్ గా వచ్చాను, 1 వీక్ అయింది. నాకు పెద్దగా అంటే ఎట్లా ఉండేది? అంటే గతంలో ముందు ఎట్లా ఉండేది? అంటే నేను వచ్చి 1 వీక్ అయింది, నాకు తెలియదు, జస్ట్ అంతే. అంటే ఈ కట్టెల వంట గురించి, అంటే మీరు ఈ కొరత గురించి ఏమైనా చెప్తారా? అంటే ఈ కొరత ఇట్లా, అంటే ఏవైతే కొరత ఏర్పడిందో అన్ని హాస్టల్లో కూడా ఇట్లా అంటే పెద్దగా ఇక్కడ పెడుతున్నారు, అదేం లేదు. ఒక ముందు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉంది. జస్ట్ అలా కొన్ని తగ్గించి వేరే రీప్లేస్ చేశారు వాటి గురించి. ఓకే, థ్యాంక్స్. गैस प्रॉब्लम आया ना? यस, हम इधर अमीरपेट एरिया में रहते हैं, सैलीला हॉस्टल। तो जब से गैस का प्रॉब्लम चालू हो गया है, उस टाइम से ब्रेकफास्ट में थोड़ा सा चेंज किया है। और उसके बाद रोटी है ना, वो रोटी बंद की दी है। एक टाइम के लिए रोटी थी, वो बंद की है। ज़्यादा तो इफेक्ट पड़ रहा है, मतलब पीजी के लिए एज ऑल्सो जो ओवरऑल हॉस्टल है उस पर रख रहा है। अभी चूल्हे पर खाना बनाते हैं, उसके टाइम क्या होने वाला है मालूम नहीं। ज़्यादा तो बिफोर कैसे हो? बिफोर तो ज़्यादा तो ऐसा होने वाला है, तो मतलब पहले अच्छा था, रोटी वगैरह प्रोवाइड कर रहे थे। अभी जो गैस का ज़्यादा प्रॉब्लम है, तो अभी थोड़ा खाने में दिक्कत हो रही है। यस।